ఆలోచించండి. ఏ దీప్తి, కమ్ ఆన్. ఇప్పుడు గోకుల్ లాంటి ఒక టపోరి వ్యక్తి నిన్ను చూస్తున్నాడు అప్పటి నుంచి. లైట్స్, కెమెరా, యాక్షన్. నీకు రాదు గాని ఆకర్ష్ చేస్తాడు చూడు ఇప్పుడు. యాక్షన్. తమ్ముడి దగ్గర చిల్లర లేవంటే ఇవ్వమని అడుగుతున్నాడు. ఆకర్ష్ గారు, మీకు జాతర అంటే ఏం గుర్తొస్తుంది? అంటే నేను చిన్నప్పటి నుంచి జాతర అని ఎప్పుడు వెళ్ళలేదు. మీరు పెద్దగయ్యారా? సరే. శృతి గారు, మీరు చెప్పండి, ఎంతమంది అబ్బాయిలు మీ వెంట పడ్డారు అప్పట్లో? దానికి లెక్క ఉంటే చెప్పొచ్చు. లెక్కే లేదు దానికి. అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ, మైండ్ బ్లోయింగ్. పాప గారు, మీకేం నచ్చుతాయి? చిన్నప్పుడు మా మమ్మీ తీసుకెళ్లి పోతరాజుకు పట్టిస్తా అని భయపెడుతుండే అనమాట. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత పోతురాజు భయపడుతుండే. చీముడు ముక్కేసుకొని వెళ్ళదాను. సరే, నువ్వు నన్ను అంతగా అడగక కానీ పెద్ద పులి పాట పాడేసి. నువ్వు పెద్ద పుల్లి వెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఇప్పుడు మాత్రం నేను ఈ స్టేజ్ మీద మీకు జాతర చూపించబోతున్నాను. ఎందుకనంటే జాతరలో ఆ టపోరీ బ్యాచ్, ఆ చిల్లర్ గ్యాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ వెల్కమ్ మాస్ గల్లీ గ్యాంగ్. పక్కన అమ్మాయి వచ్చినా గానీ అవసరం లేదు నాకు అమ్మాయి. అయితే దీన్నే అంటారు చిచోరా బ్యాచ్ అని. చిన్న డిఫరెన్సియేషన్ చెప్తాను. పాట పెట్టంగానే చిచోరా గ్యాంగ్ అనగానే వీళ్ళు వచ్చి చేశారు, కానీ డిజిటల్ క్రియేటర్స్. చిచోరాలో కూడా చిన్న క్లాసీ టచ్. వాళ్ళకి అగ్రిమెంట్ ఉన్నది, ఎక్కడ డాన్స్ చేయకూడదని. జాతర అనగానే నీకేం గుర్తొస్తుందిరా సద్దాము? జాతరే గుర్తుకొత్తది. జాతర అంటే పాటలు అవి ఉండాలి. మావాడు ఒక మంచి పాట వదులుతాడు చూడు. ప్రతి ఈవెంట్ లో వీడి పాటలేంట్రా బాబో. ప్రతి ఈవెంట్ లో నీ యాంకరింగ్ లేదు. సరిగమ పాత చూశారు కదా, ఇటు సరిగమ దా. మల్లమ్మ పిత్తా పిత్తాద్యా, ఎల్లమ్మ పిత్తా పిత్తాద్యా, పుల్లమ్మ పిత్తా పిత్తాద్యా, పిత్తా పిత్తాద్యా, మల్లయ్య పిత్తా పిత్తాద్యా, పుల్లయ్య పిత్తా పిత్తాద్యా, ఎల్లయ్య పిత్తా పిత్తాద్యా, రామయ్య పిత్తాద్యా. ఇంతమంది ఇస్తే అక్కడ ఎలా ఉంటారు? బ్రహ్మరమ్మ లాంటి అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తుంది. నువ్వు జాతరలో ఆమెని అప్రోచ్ అవ్వాలి. ఎలా అప్రోచ్ అవుతావు? రెడీ అని జాతర ఇది. దిస్ ఇస్ ద జాతర. సద్దాం గోకరా. 3, 2, 1 యాక్షన్. ఏంటి నా వెనకాల వస్తుంది? ముందుకెళ్తున్నా. జాతర అంటే నీకేం గుర్తొస్తుంది చెప్పు? ఎప్పుడు వెళ్ళలేదు నేను జాతరకి. నా ఇల్లే పెద్ద జాతర నా ఇంట్లో. ఇల్లే జాతర అంటున్నావు కాబట్టి నువ్వు చేసిన మోస్ట్ పని. మోస్ట్ ఎంబారసింగ్ వీడియోస్ నేను షూట్ చేస్తాను నా ఫ్రెండ్స్ వి. వాళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా కెమెరా పెట్టి షూట్ చేస్తూ ఉంటా. ఎక్కడెక్కడ పెడతావు కెమెరా? ఎక్కడ పడితే అక్కడ. అందరి గురించి ఓకే. జాతర అకార్డింగ్ టు యూ నీకేంటి జాతర అంటే? నేను చేసేదే జాతర. నేను ఉన్న దగ్గర చెప్పాక మంద తాగుతామని చెప్పు. ఇలాంటివి చాలా చేస్తుంటాం మేము. బ్రహ్మరమ్మ, నువ్వేం చేస్తుంటావు? నాకు తెలుసు, రీల్ చేస్తా అంటదా. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ లైక్ మనకి షాపింగ్ ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్. నాకు అది చాలా ఇష్టం. ఎలాంటి జాతర అయినా సరే హౌస్ఫుల్ గా ఉన్నప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మన ముందుకి వచ్చేస్తారు హౌస్ఫుల్ గ్యాంగ్. లెట్స్ వెల్కమ్. ఈ ఫ్రేమ్ చూస్తున్న జీ తెలుగు
ప్రేక్షకులందరికీ మాత్రం ఒక గూటికి చెందిన పక్షులందరూ ఒకే దగ్గరకు వస్తారని అన్నట్టు. నువ్వు చేసిన ద మోస్ట్ గలీజెస్ట్ పని ఏంటి? నాకు జాతర అనగానే నేను చాలా ఎమోషనల్. అయ్యయ్యో. రోహిణి జాతరలో తప్పిపోయినావు ఏంది అంత బాధపడుతున్నావు? నేను తప్పిపోయినా పర్వాలేదు కానీ నా వెనకాల తిరిగిన వాళ్ళందరూ తప్పిపోయారు. నేను ఎప్పుడు జాతరకి వెళ్ళినా చాలా అందంగా రెడీ అయ్యేదాన్ని. ఎప్పుడైతే నేను ఇలా నడుస్తుంటే నా వెనకాల మందులు నడిచాను అందమైన అబ్బాయిలు. ఒకసారి అందమైన అబ్బాయిలు అందరూ స్టేజ్ మీదకి రండి. ఎవర్రా మీరత్తా మీరు వచ్చారు. ఓకే ఇట్రారా. నువ్వెందుకు వచ్చావురా? వాడిని కొడకంట నాకు తిరుగున వాళ్ళు తప్పిపోయారు కానీ నేను వాళ్ళతో తిరుగుతుండగా తప్పిపోలేదే. రే తప్పిపోయిన తున్నపోతులు ఉన్నాయి ఊడరా నువ్వు. మమ్మీ ఏమో బర్రెగాడికైతే దూడని చేసినాం. మేము పోతున్నాం. కానీ అందమైన అబ్బాయిలు అంటే వాళ్ళిద్దరు రాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చారు. అది రోహిణి ఇద్దరు ఎవరు నచ్చారనో ఎవరు? యు ఆర్ ఇంట్రెస్టెడ్. హలో, యు నో హర్ డేటింగ్ ప్రొఫైల్? చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి ఆమెకు, కానీ ఎవరు నచ్చారు చెప్పు. ఆకాష్ కొంచెం పొడిగైపోతాడు. గోకుల్ వద్దులే, సన్నగా అయిపోతాడు. గోకుల్ దా. ఆయన ఏమన్నా పౌడర్ అనుకున్నా గోకుల్? ఆయన పేరు పెట్టుకుంది ఎందుకు గోకు అని. ఓయ్ నిన్నే అంతేనా ఏం కావాలి? నువ్వు కావాలదా ఈ జాతర అంతా మందే. బోల్డ్ అని టైం ఇస్తున్నాను. నీకు తెలీదు, ఇంకొక వ్యక్తి వస్తాడు కొంతసేపట్లో, నీకు నచ్చుతాడు. సరే మీరు ఎవరు వద్దులేండి, ఆల్రెడీ ఎవరిని అరేంజ్ చేశారంట. వెరీ నైస్. ఇప్పుడు జ్యోతక్క, నీకు జాతర అనగానే ఏం గుర్తొస్తుంది? గంగూలీ కాకుండా ఇంట్లో చేసేది కాకుండా జాతర. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, పెళ్లి కాకుండా అట్లా రెడీమేడ్ పిల్లలు దొరుకుతారు. నెక్స్ట్ జాతర కల్లా ఓడిలో ఒక బుడ్డోడు. రోహిణికి అల్లుండిద్దాం అనుకుంటున్నా. నా కూతుర్ని ఎవరుతారు? మరి ఇంకో పక్క మా రోలి ఎట్లుంటది మళ్ళా మనతోటి? జాతర అంటే ఖతర్నాక్ అమ్మాయిలను చూడొచ్చు. ఏయ్! రోహిణి చెప్ప ఖతర్నాక్ పొరలకి నువ్వు లైన్ వేసేటోడవా? ఇప్పుడు నేను ఖతర్నాక్ పోరి నడుస్తుంటా. ఎలా వద్దొద్దు, అదొద్దు. వెరీ నైస్. మరి ఇప్పుడు గీతా గారు, నీకు జాతర అనగానే గుర్తొచ్చేది ఏంటి? నాకు జాతర అనగానే గుర్తొచ్చేది ప్రోగ్రామ్స్. ఇది